నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీహరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవత్ ప్రసంగం మరి సత్సంగం మనందరికీ లభిస్తుంది. ఇది కేవలం భగవంతుడి తాలూక విశేషమైన అనుగ్రహం. ఈ జగత్తులోని మనందరికీ అన్ని వస్తువులు మనకి సులభంగా లభిస్తుంది ప్రయత్నించడంతో, కానీ ప్రయత్నిస్తే సత్సంగం లభించదు. ఇది స్వామి తాలూకా అనుగ్రహం వల్లే లభిస్తుంది. సో మనందరం భగవంతుని తాలూకా అనుగ్రహ పాత్రల్ని ఈరోజు సత్సంగాన్ని సద్వినియోగం చేసుకుందామని మరి కోరుకుంటూ, జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి నా సంశయ. అయోధ్యలోని దశరథ మహారాజ్ ఒకనాడు పూర్వంలోని రాజులు అందరూ షికారికి వెళ్ళేవారు. హింస్రమైన జంతువుల్ని సంహరించేవారు. ఎందుకంటే సమాజానికి మరి ఇతర నిర్దోషమైన పశుపక్షుల్ని చంపేసేవారు కాబట్టి. లంకాధిపతి శ్రీ రావణాసుడు, అతనికి అనేక విద్యలు ఉండేవి, అనేక సిద్ధిలు ఉండేవి. తను ఎగురుకుంటూ అయోధ్యకు వచ్చాడు. చూసేటప్పటికీ దశరథ మహారాజ్ లేరు. అడిగారు, దశరథ మహారాజ్ ఎక్కడికి వెళ్ళారు? షికారికి వెళ్ళారు వనంలోని అని చెప్పడంతో దశరథ మహారాజ్ మళ్ళీ వనానికి వెళ్ళారు. వనంలోని మొత్తం అంతా చూశారు, కానీ ఎక్కడ దశరథ మహారాజ్ కనబడలేదు. చివరికి ఒక నది దగ్గర దశరథ మహారాజు కూర్చొని కొన్ని బియ్యం పట్టుకొని ఆ బియ్యం ఒక్కొక్క బియ్యం నదిలో వేస్తున్నారు, తీస్తున్నారు, నదిలో వేస్తున్నారు. రావణాసుడు, అరే ఎంత పెద్ద అయోధ్య తాలూకు మహారాజు ఈ నది దగ్గర కూర్చొని ఈ బియ్యం దేనికి వేస్తున్నారు? సరే, ఎంత దూరం వచ్చాంగా దశరథ మహారాజుకి కనుక్కుంటే సరిపోతుందిగా అని దశరథ మహారాజుకి విన్నపించారు. స్వామి, మీరు ఈ విధానం కూర్చొని ఏం చేస్తున్నారు? దశరథ మహారాజు చెప్పారు, షికారు చేస్తున్నాను. నేను చాలామంది హింసక పశువులన్నీ ఉన్నాయి, నిర్దోషమైన పశుపక్షుల్ని వాళ్ళు సంహరించేస్తున్నారు. అందుకే హింసక జంతువులందరినీ నేను ఇక్కడ కూర్చొని సంహరిస్తున్నాను. ఇక్కడ కూర్చొని బియ్యం నదిలో వేసేసి సంహరించేస్తారా అని విశ్వాసం చేయలేదు. ఇదేదో కథ, ఇది గూఢ కథ, ఇదేదో అబద్ధం అని చెప్పేసి విశ్వాసం చేయకుండా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏదో చేస్తున్నారు ఇదని. కానీ సత్యం ఏంటంటే వెళ్తూ అనేక పశుపక్షులు చనిపోయి ఉన్నాయి దారిలో. మరి కొన్ని పశువులు, కొన్ని హింసక పశువులు పరిగెట్టి వస్తున్నాయి, కానీ ఎక్కడి నుంచో బాణాలు వచ్చేసి వాళ్ళకి తగులుతూనే చనిపోతున్నారు. విచిత్రమైన ఒక సంఘర్షణ ఒకటి చూసేది రావణాసుడు. అరే, ఇది ఎలాగ సాధ్యం? కేవలం ఒక నదిలోనే కూర్చొని ఒక బియ్యం విసరడం, కూర్చొని అనేక హింసక జంతువులన్నీ సంహరించేస్తున్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? జపారు సిద్ధి. అతను దశరథ మహారాజ్ ఎంత మంత్రం సిద్ధి ఉండేది, అతను కూర్చొని ఏ పనైనా చేయగలడు. భగవంతుడి తాలూకా నామ జపంలోని అంత సిద్ధి ప్రాప్తి అవుతారు. దశరథ మహారాజ్ దానికి నిదర్శనం. నా నామ సదృశ్యం వ్రతం, మీరు ఎన్ని వ్రతాలు చేయండి, జగత్తులోని ఈ వేదంలో రాసిన వ్రతాలను చేయండి, కానీ భగవంతుడి తాలూకా నామ సదృశ్యం ఏది కూడా పద్ధతి కాదు. ఇది
వామన పురాణంలో ఉన్నది. చెప్తున్నారేంటి? భగవంతుడి తలొక నామం కన్నా పెద్ద వ్రతం అనేది ఏమీ లేదు. మీరు ఎన్ని రోజులు వ్రతం చేయండి, 11 రోజులు వ్రతం చేయండి, 45 రోజులు వ్రతం చేయండి, సంవత్సరం అంతా వ్రతం చేయండి, కానీ నామం చేయకపోతే ఆ వ్రతం దేనికి పనికిరాదు. నా నామ సదృశ్యం ధ్యానం. చాలామంది మీరు నామం చేస్తారుగా, మేము ధ్యానం చేస్తున్నాం. ఇది సత్యయుగంలో ఉండేది. ఈ కళ, ఈ సాధన సత్యయుగంలోనే ధ్యానం ఉండేది, కానీ ఈ యుగంలో కేవలం నామే. ఈ యుగంలో పనికిరాదు. ఇప్పుడు నా దగ్గర 2000 నోట్స్ ఉన్నాయి, 100 ఇండియన్ కరెన్సీ. అది ఇప్పుడు ఇస్తే చెల్లదు. అప్పుడు ఉండేది ఇది హిస్టరీ. 2000 నోట్ ఉండేది, పెద్ద నోటు మన ఇండియాలోని. కానీ ఇప్పుడు ఉంటే కూడా ఏం చెల్లదు అది, ఎందుకంటే అది బెయిన్ అయిపోయింది, అది పనికిరాదు. అదే సత్యయుగంలోనే ఉండేది సాధన ధ్యానం, కానీ ఈ యుగంలోనే కేవలం నామమే. అందుకే చెప్తున్నారు. మరి ఏంటి విశేషం అంటే అన్ని యుగాలు నామం ఉన్నది. సత్యయుగంలో నామం ఉన్నది, ద్వాపరలో ఉన్నది, త్రేతలో ఉన్నది, మరి కలియుగంలో కూడా ఉన్నది. 4 యుగాలని కామన్ అన్నది ఏంటంటే ఒకటి. అందుకే నా నామ సదృశ్యం ధ్యానం. మరి ఏమంటారు? నా నామ సదృశ్యం ఫలం. ఏ వ్రతం, పూజ, పునస్కారాలు, యజ్ఞము, తపస్య, తీర్థయాత్రలు ఎన్ని చేసినా ఏది ఫలం, ఎంతైతే ఫలం ఇస్తుందో దాన ధర్మాలన్నీ, నామం ఇచ్చినంత ఫలం ఏది ఇవ్వలేదు. ఒక వ్యక్తి పూజ చేయలేదు, ధర్మం చేయలేదు, దానం చేయలేదు, ఏ తీర్థయాత్రలకు వెళ్ళలేదు, పారలేదు, కానీ కూర్చొని తన నామం చేశారు చాలు, వేదంలో అన్ని ఫలాలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. చెప్తాను ముందుకి ఎలా వస్తుంది ఏంటనేది. సో నా నామ సదృశ్యం ఫలం, నా నామ సదృశ్యం త్యాగం. మనం ఇది త్యాగం చేశాను, అది త్యాగం చేశాను, ఇది త్యాగం లేదు. నామాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు సర్వత్రం త్యాగం చేసినట్టే. అన్ని అపరాధాలు, అన్ని పాపాలు, అన్ని అధర్మము కూడా త్యాగం చేసేస్తారు. ఎందుకంటే జపార్ సిద్ధి, జపార్ సిద్ధి, జపార్ సిద్ధి నా సంశయ. ఆ జపం సిద్ధి పొంది వల్ల మీ దగ్గర అధర్మము, పాపము, నష్టం అన్నీ నష్టమైపోతాయి. నా నామసదృశ్యం జ్ఞానం. చాలామంది వేదాలు, వేదాంతాలు, పురాణాలు, శాస్త్రాలు, సంస్కృతం అని నేర్చుకుంటారు, కానీ నామం ఒకటి చాలు, దానికి మించిన జ్ఞానం ఏమీ లేదు. వేదాలని సారాంశం కేవలం నామమే, భగవద్గీత ఒక నామమే. వేదం చతుర్వేది, 4 వేదాలు నేర్చుకుంటారు, కానీ ఆ వ్యక్తి నామము చేయరు, ఆ వేదంలో సారాంశం తెలుసుకోలేరు. అతను ఆ వేదం చదివి కంఠోపాతం చేసి కూడాను జీవితం అంతా కేవలం సమయం కేవలం సమయాన్ని నష్టం చేసుకున్నారు. కానీ ఈ 4 వేదాలు కంఠోపాతం చేసుకొని మెమరీ లాస్ చేసుకున్నారు తప్ప నామాన్ని చేయకుండా జీవితంలో ఏది లేదు. వేదం నేర్చుకున్నా కూడా నష్టమే. నా నామ సదృశ్యం శ్రమం. వాస్తవంగా 16 మాల చేసిన వ్యక్తి అత్యధికంగా శ్రమం. కూర్చొని మనసుని, ఇంద్రియాన్ని, బుద్ధిని భగవంతుడి వైపు, భగవంతుడి నామం పైన కలిగించాలంటే 16 మాల చేసిన వ్యక్తి వాస్తవంగా శ్రమం పడుతున్నారు. అది దేని గురించి శ్రమం పడుతున్నారు? ఆధ్యాత్మికం గురించి, ఆత్మచేతన గురించి, ఆత్మ కళ్యాణం గురించి శ్రమ పడుతున్నారు. మనం శరీరం కళ్యాణం గురించి, శరీరం మంచి అవ్వాలని గురించి, తృప్తి గురించి, ఇంద్రియ సుఖం గురించి 24 గంటలు శ్రమమే పడుతున్నాము. కానీ ఏదైతే మనకి ప్రభుపాదులు ఇచ్చున్నారు 16 మాల, 16 మాల, దాని గురించి శ్రమం పడినాడు. వాస్తవంగా శ్రమం, రియల్ హార్డ్ వర్క్, రియల్ వర్క్ అనేది ఏది ఉన్నదంటే అది 16 మాల. ఎవరి జీవితంలోనే తను 16 మాలని యాక్సెప్ట్ చేయలేదో అతను కేవలం జీవితం అంతా కేవలం శ్రమమే నష్టం చేసుకున్నారు తప్ప ఆ శ్రమం దేనికి పనికిరాదు. కానీ 16 మాల ఎవరైతే జపం చేస్తారో ఆ శ్రమము మీ ఆత్మ కళ్యాణం. సో అందుకే నా నామ సదృశ్యం శ్రమం, నా నామ సదృశ్యం పుణ్యం.
నామానికి మించిన ఏమి పుణ్యమే ఈ జగతంలో లేదు. జగతంలోని ఎంత పుణ్యమైనా నామం నుంచి తక్కువే. మనం ఈరోజు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాసనం వచ్చి అందరూ నామం చేస్తున్నారు. ఒక జపమాల మీ చేతిలో ఇస్తున్నారు, జపం చేయండి అని. ఏం చేస్తున్నారు? మీరు పుణ్యాన్ని సంపాదిస్తున్నారు. దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ ఇచ్చి దీపాలని ప్రజ్వలనం చేసేసి గిరగిరగిరని తిరిగి పరిక్రమ చేస్తూ అన్నీ చేస్తారు. కానీ నామము కంటన్న పుణ్యం ఇది కాదు ఎక్కువ. మీరు ₹1,00,00,000 డొనేషన్స్ ఇచ్చారు గుడి కట్టడానికి, దానికంటే ఎక్కువ పుణ్యము భగవంతులకు నామం. అంటే కంపేర్ చేసుకోండి. స్వయంగా ₹1,00,00,000 కాదు, ఇది ₹10 కోట్ల కన్నా ఎక్కువ గుడి మీరే స్వయంగా తయారు చేశారు, కానీ నామం స్మరణం చేశారు. ఈ గుడి కట్టించిన కన్నా ఎక్కువ పుణ్యం మీకు. అందుకే చెప్పేశారు, ఏ కార్యము వేదంలో రాయలేదు, నా నామ సదృశ్యం పుణ్యం. నామం కంటే ఈ జగత్తుని వేదంలోని ఏది రచించలేదు, దానికంటే ఎక్కువగా పుణ్యం, అత్యధికంగా పుణ్యం కేవలం భగవంతుడి తలక నామంలోనే ఉన్నది. అందుకే తెలివైన వ్యక్తి, బుద్ధిమంతుడు నామాన్ని ఆశ్రయించుకుంటాడు. అరే అన్ని పుణ్యం, అత్యధికంగా అయిన పుణ్యం. మనకి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ₹10,000, ₹15,000, ₹20,000. ఎవరు ఏది చూస్ చేసుకుంటారు? వాస్తవంగా చెప్పాలంటే ₹20,000 ఏది ఉన్నదో అది చూస్తుంది. ఏది ఎక్కువగా మనకి ప్రాఫిట్ ఇస్తుంది, లాభం ఇస్తుంది. ఈవెన్ ద జాబ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, ప్రొడక్ట్స్ అనుకోండి, ఏది ఎక్కువ మనకు లాభం ఇస్తుందో అది మనం యాక్సెప్ట్ చేస్తాం. అట్లనే తెలివైన వ్యక్తి అది యాక్సెప్ట్ చేసి చూస్ చేసే వ్యక్తి, అతను తెలివైనడు, మంచి తెలివైనడు. ఎందుకంటే అత్యధికంగా లాభం అక్కడ ఉన్నది, అందుకే అతను చూస్ చేసుకున్నారు. అది శాస్త్రం ఎక్కడ ఏం చెప్తుంది? నా నామ సదృశ్యం పుణ్యం. నామం కంటే ఈ జగత్తులోని ఏది పుణ్యమైనది లేదు. ఏం చూసుకుంటారు? మనిషి చూస్ చేసుకుని బట్టి ఉన్నది, నామాన్ని చూస్ చేసుకోవాలి. అటువంటి వాడు బుద్ధిమంతుడు, తెలివైనవాడు, జ్ఞాని. అతనే నా నామ సదృశ్యం గతి. మనకి గతి అంటే ఏంటి? మనకి దారి, ఇహకాల పరకాలం. చూసారా? నామ సదృశ్యం, నామాన్ని ప్రారంభించాం, ఆల్రెడీ బ్రైట్నెస్ వచ్చేసింది. జై శ్రీరామ్ భగవానికి. సో నామానికి మించిన గతి మనకి ఏది కూడా ఇవ్వలేదు. మనకి సద్గతి ఇవ్వాలి బతుకున్న కాలం వల్లను, మరి చనిపోయిన తర్వాత సద్గతి ఇచ్చేది కేవలం నామమే. నామం ఏ గతి మనకి ఇస్తుంది? ఇంక ఏది గతి ఇవ్వలేదు. సో ఈ విధానంగా బ్రాహ్మణ పురాణంలోని బోల్డ్ ఉన్నాయి. నామేమ పరమం ముక్తి. పరమ ముక్తి అనేది ఏంటి? నామము. నామేమ పరమగతి, నామేవ పరమ శాంతి. ఒక వ్యక్తికి శాంతి కావాలంటే ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అంటే శాంతి రాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. భగవంతుడి తల ఒక నామంలోనే శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఇది బ్రాహ్మణ పురాణంలోని ప్రూఫ్ చెప్తున్నారు. నా నామ సదృశ్యం శాంతి, నా నామ సదృశ్యం స్థితి. తన స్థితి కూడా నువ్వు నామంతోనే ఉంటుంది. నా నామ సదృశ్యం లాస్ట్కి చెప్పేశారు భక్తి. నామము కంటాను ఈ జగత్తులోని ఇంకేది భక్తి లేదు. నామాన్ని విడిచిపెట్టి ఇంకా ఏదైనా చేస్తే అతను కైతవ భక్తి అన్నారు. భక్తికి ముందు కైతవ అని వాడి ఇచ్చేశారు. కైతవ అంటే ఏంటి? చీటింగ్. ఈ చీటింగ్ భక్తి. భక్తిలో చీటింగ్ చేస్తున్నారు. నామాన్ని ఎవరు పట్టుకోకుండా, నామాన్ని ఎవరు ఆశ్రయించకుండా, నామాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకుండా భక్తిలో ఇంకేదైనా చేస్తారనుకోండి, అది కేవలం భక్తి పేరు మీద చీటింగ్ చేస్తున్నారు. బిజినెస్ బోర్డు ఉంటుంది కానీ ఏ బిజినెస్ ఉండదు వెనకాల, కేవలం చీటింగ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని రాస్తారు కానీ పైన కానీ లోన్ ఏం ప్రోడక్ట్ క్వాలిటీ ఉండదు. సో చీటింగ్ ఇవన్నీ. అదే విధానంగా నేను భక్తి చేస్తానని చెప్పేసి విభూతులు, బోల్డ్ బొట్టులు, బోల్డ్ ఇంకా మనం చెప్పను అలంకారం చేసుకొని నేను భక్తి చేస్తున్నాను అని అంటారు. కానీ ఎవరైతే నామాన్ని ఆశ్రయించకుండాను ఏ ప్రకారంగా క్లాత్లు వేసుకోండి, విభూతులు వేసుకోండి, బొట్టులు పెట్టుకోండి, ఏది పెట్టుకోండి, భక్తి లేదు. నా నామ సదృశ్యం భక్తి.
భక్తి అంటే నామము, నామం అంటే భక్తి. భగవంతుని తన యొక్క నామాన్ని భక్తి అంటారు. సో ఈ విధానంగా అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2 ప్రశ్నలతో స్టార్ట్ అవుతుంది. ఏంటి? వాస్తవంగా మనం ఆత్మ కళ్యాణం చేసుకోవాలంటే భగవంతుడిని పొందాలి. భగవంతుడిని ఎలా పొందుతాం అనేది అది తర్వాత విషయం పెడదాం. అయితే ఎందుకు పొందాలి భగవంతుడిని? ఇక్కడ ప్రభుపాదులు మంచి పర్పోర్ట్ చేస్తున్నారు. ఒకటి చాణక్య పండిత్ చెప్పారు. ఇది ఎవరు కాదు, పండిత్, అతని పేరే పండిత్, చాణక్య పండిత్. ఏం చెప్తున్నారు? త్యజేత్ ఏకం కులస్యార్థం. త్యజేత్ ఏకం కులస్యార్థం. త్యజేత్ అంటే విడిచిపెట్టడం, త్యాగం చేయడం. ఏకం అంటే ఒక వ్యక్తికి, ధ్యానంగా వినండి, ఒక వ్యక్తికి త్యాగం చేయొచ్చు. కులస్యార్థం, ఒక కులము తాలూకా ప్రతిష్ట, మానము, సన్మానము బతికించాలంటే ఒక వ్యక్తి వల్ల కులం నష్టమైపోతుంది. అయితే ఆ వ్యక్తిని త్యాగం చేయాలి, కులాన్ని రక్షించాలి అంటున్నారు. దీని అర్థం త్యజేత్ ఏకం కులస్యార్థే. ఒక కులం రక్షించబడాలంటే, ఒక వ్యక్తి నష్టం చేస్తాడంటే ఆ వ్యక్తిని త్యాగం చేయండి అంటున్నారు. మరి ఏమంటున్నారు? గ్రామశ్చాతే కులం త్యజేత్. ఒక గ్రామం రక్షించబడాలంటే ఒక కులాన్ని త్యాగం, ఒక కులం వల్ల గ్రామం అంతా నష్టం అయిపోతుంది. దానివల్ల ఏంటి? ఆ కులాన్ని త్యాగం చేయండి. మళ్ళీ ఏమంటారు? గ్రామం జనపదార్థే. గ్రామాన్ని విడిచిపెట్టండి ఒక దేశం గురించి. ఒక గ్రామం వల్ల దేశం నష్టం అయిపోతుందంటే ఖచ్చితంగాను ఆ గ్రామాన్ని త్యాగం చేయాలి అని చాణక్య ఎంత బాగా చెప్పారు. ఆత్మార్థం పృథివీ త్యజేత్. ఆత్మ కళ్యాణం గురించి ప్రపంచాన్ని విడిచిపెట్టారంట. అద్భుతం. ఒక వ్యక్తి గురించి నష్టమైపోతే కులం రక్షించాలంటే ఒక వ్యక్తిని త్యాగం చేయాలి. గ్రామాన్ని రక్షించాలంటే ఒక కులం కూడా త్యజించాలి. మరి ఒక గ్రామం గురించి, ఒక దేశం గురించి, ఒక గ్రామాన్ని విడిచిపెట్టాలి. కానీ ఆత్మ కళ్యాణం గురించి ప్రపంచాన్ని కూడా త్యాగం చేసినా కూడా ఏం ప్రకారంగా కుంఠాబోధం కాదు, వెనకాడకూడదు. అయితే ఆత్మ కళ్యాణం అనేది ఏంటి? ఇక్కడ ప్రశ్న మళ్ళీ ఏంటి? ఆత్మ కళ్యాణం. చాణక్య చెప్పేది చాలా బాగుంది. ఏంటి? ఆత్మార్థం పృథివీ త్యజేత్. ప్రపంచాన్ని విడిచిపెట్టేసేయండి ఆత్మ కళ్యాణం గురించి. అయితే ఈ ఆత్మ కళ్యాణం ఏంటి? ఎప్పుడైతే మనకి ఆత్మ కళ్యాణం అవుతుంది, ఎప్పుడైతే మనం భగవత్ ప్రాప్తి అవుతామో అప్పుడే ఆత్మ కళ్యాణం అవుతుంది. అయితే భగవత్ ప్రాప్తి అనేది ఏంటి అని తర్వాత విషయం. భగవంతుడు మన జీవితంలో ఎందుకు, దేనికి అవసరం? మంచి ప్రసంగం మనం ఒక 10 నిమిషాలు ధ్యానంగా వింటే అందరికీ అవసరమే. భగవంతుడు మన అందరికీ ఎందుకు అవసరం? భగవంతుడు ఎవరంటే చాలామంది బోర్డు చెప్తారు, అతను పూర్ణమైన భగవంతుడు, అతను శ్రేష్టమైన భగవంతుడు, కరుణామయులు, దయామయులు, భగవంతుడు చాలా అందమైనగా ఉంటారు, అతనికి మించింది ఎవరు లేరు, శక్తివంతులు, బోల్డ్ ఉన్నాయి. భగవంతుడు ఎవరు అంటే భగవంతుడు అందరికీ కావాలా? అందరికీ అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వరూప స్థితి అనేది ఒక శబ్దం వినండి. స్వరూప ధర్మము, స్వరూప స్థితి. ఈ స్వరూప స్థితి అర్థం చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సాల్ట్ తాలూకా స్వరూప స్థితి ఏంటి? సాల్టీ. అంటే ఏంటి సాల్టీ అంటే తెలుగులో? ఉప్పుతో. ఓకే, ఉప్పుకి స్వరూపం ఏంటి? సాల్ట్కి సాల్టీ అన్నాం, ఉప్పుకి
ఉప్పుగా ఉంటుంది. ఓకే, ఉప్పు తాలూకా స్వరూప స్థితి ఏంటంటే ఉప్పుగా ఉండడమే. పంచదార తాలూకా స్వరూప స్థితి ఏంటి? తీగా ఉండడం. వెరీ గుడ్, అందరికీ తెలుసు, అందరూ వేదాలు చదివేసే. సో మరి పచ్చిమిరపకాయ తాలూకా స్వరూప స్థితి కారంగా ఉండడం. ఇంకెందుకు మరి నేను చెప్పడం, మీకు స్వరూప స్థితి అర్థమైపోయింది. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే పంచదార నుంచి స్వీట్నెస్ని వేరే చేయగలమా? ఎందుకు? దానికే స్వరూప స్థితి అన్నారు. స్వీట్గా ఉందని దానికి పంచదార అన్నారు, సాల్టీగా ఉందని చెప్పేసి దానికి సాల్ట్ అన్నారు, కారంగా ఉండాలని పచ్చిమిరపకాయ అన్నారు. దానికి పచ్చిమిరపకాయ తర్వాత స్వరూప స్థితి, స్వరూప ధర్మము ఏంటి? కారం. పంచదార తర్వాత స్వరూప స్థితి ఏంటి? తీపిదనం. దానికి ఆ రెండింటికి మనం ఎప్పుడు భిన్నం చేయలేం, వేరేగా చేయలేం. చీనికి వేరే, స్వీట్నెస్కి వేరే చేయగలమా? లేదు. మన తలక స్వరూప స్థితి ఏంటి? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? అది ఇవన్నీ వస్తువుల గురించి చెప్పారు, ఠకా 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 ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మన స్వరూప స్థితి ఏంటి? మనం లాస్ట్ టైం భగవద్గీత చదివాం. ఇది మన స్వరూప స్థితి ఏంటి? ముందుకు చెప్తాను చూడండి. మనం చిన్నప్పటి నుంచి పుట్టాము, అమ్మకి తోని అటాచ్మెంట్, ప్రేమించాము. అమ్మని విడిచిపెట్టి 2 నిమిషాలు కూడా ఉండలేవు. ఈ ప్రపంచం ఏదైపోయినా కూడాను ఆ అబ్బాయి, ఆ పుత్రుడు అమ్మని విడిచిపెట్టి ఉండలేడు. దాని తర్వాత కొద్దిగా పెద్ద అయ్యారు, నాన్న అనేక వస్తువులు ఆడడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆడుకునే వస్తువులు అంటే ఏంటి? ఫోనే. అప్పుడైతే బోల్డ్ ఆడుకునే వస్తువులు ఉండే, ఇప్పుడు ఫోన్ తప్ప పెద్ద ఆడుకునే వస్తువు ఏం లేదు, ప్రపంచం అంతా ఫోనే. ఇప్పుడు ఏది ఆడుకునే వస్తువులని అట్రాక్ట్ అవ్వరు, ఫోన్ ఇస్తాక అట్రాక్ట్ అవుతారు. సో తీసుకొచ్చారు. నాన్న పైన కొద్దిగా ప్రేమ పెరిగింది. ముందు అమ్మ ఉండేరు, తర్వాత నాన్న పైన పెరిగింది. ఎందుకంటే నాన్న కొన్ని వస్తువులు, కొన్ని తినడానికి స్వీట్లు బయట నుంచి తీసుకొస్తారు, చేస్తారు. నాన్నతో ప్రేమించి కొంత పెద్ద అయ్యాం. అప్పుడేంటి? స్కూల్కి వెళ్ళాం, స్కూల్ తాలూకా ఫ్రెండ్స్తో మనం అటాచ్మెంట్, ప్రేమించాం ఫ్రెండ్స్కి. ఇంకొద్దిగా పెద్ద అయ్యాం, కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్కి వెళ్తే గర్ల్ ఫ్రెండ్స్ పెరిగారు. స్వరూప స్థితి ఇది, గర్ల్ ఫ్రెండ్స్. సో ఇంకొద్దిగా పెద్ద అయ్యాం. అప్పుడేంటి? రూపీ, డబ్బుకి ఎక్కువ ప్రేమించాం. ఎందుకంటే తెలిసిపోయింది, బాబు డబ్బు సంపాదిస్తే మనకి విలువ ఉంటుంది, లేదంటే ఇప్పుడే డబ్బు సంపాదించాలి. ఉద్యోగం, సద్యోగం, బిజినెస్, వ్యాపారం, బోల్డ్ థింకింగ్స్, థాట్స్ వస్తే డబ్బుకి ప్రేమించాం. డాలర్ అనుకోండి, పౌండ్ అనుకోండి, ఏదో అనుకోండి. డబ్బు తర్వాత మళ్ళీ వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత స్త్రీని ప్రేమించాం. దాని తర్వాత కొంత పెద్ద అయిన తర్వాత పిల్లలు వచ్చారు, పిల్లలపైన ఎక్కువ మళ్ళీ ప్రేమించాం. పిల్లలకి ఎక్కువ మన ప్రేమని కొద్దిగా కన్వర్ట్ చేసాం పిల్లలపైన. మరి కొద్దిగా పెద్ద అయ్యాం, ఇంకేం పెద్ద అవుతాం, ముసలైపోతాం. ముసలయ్యాం, అప్పుడు మన పిల్లలు మనకి త్యాగం చేసేస్తారు. ముసలైతే ఏ పిల్లలు ఎవరు మనకు ఉంచుతారు? త్యాగం చేస్తారు. అప్పుడేంటి? భార్య చనిపోతారు, లేకపోతే భర్త చనిపోతారు, ఎవరో ఒంటరిగా ఉంటాం. అప్పుడు ఎవరు ప్రేమిస్తాం? పిల్లలతో మనకి త్యాగం చేసి ఉంటారు. ముసలైతే ఎవరు ప్రేమిస్తారు? అందుకే ముసలితనం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడేంటి? పక్కన కుక్కని, ఒక పిల్లినో ఎవరినో పెంచుకొని వాళ్ళకి ప్రేమించుకోవడం తప్ప ఇంక దేనికి? ముసలైనప్పుడు ఎవరికి? కుక్క, పిల్లి, లేదంటే జండుబాం, లేదంటే బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్. ఎందుకంటే దానికంటే ప్రేమ, అటాచ్మెంట్ మన పైన ఉంది. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకోకపోతే మనం ఉండలేము, మనం ప్రేమించాల్సి వస్తుంది మెడిసిన్కి. లాస్ట్ ఇదంతే. మీరు ఒక్క క్షణం మెడిసిన్ కనబడకపోతే మీరు టెన్షన్ అయిపోతారు. ఎలాగా చిన్నప్పుడు అమ్మని చూడకపోతే మీరు టెన్షన్ అయిపోతుండారో,
లాస్ట్ మెడిసిన్ చూడకపోతే మీరు టెన్షన్ అయిపోతారు. మెడిసిన్ పైన ప్రేమ. ఇదే రివార్డ్ చేసుకోండి, ఫార్వర్డ్ కాదు. ముస్లిం నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఏంటంటే మీరు ఎవరినో ఒకరిని ప్రేమిస్తూనే ఉన్నారు. గమనించండి ఎంత చేంజ్ అవుతుందంటే మీ స్వరూపం ఏంటి అంటే ప్రేమించడమే మీ స్వరూపం. ఇదే వాస్తవం. వేదం చెప్తుందంటే మనం ఆత్మ శరీరం కాదు. ఒక విషయం చెప్పిన మనుషులే కాదు, ఇది ప్రతి జీవి దగ్గర కనబడుతుంది. చీమ, కుక్క, కోడి, గుర్రం, పులి, సింహం అందరూ కూడా వాళ్ళ తాలూకా సామాజిక పరిస్థితుల్లోని వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇలాగే చిన్నప్పటి నుంచి వీళ్ళగా పెద్ద వేసి అలాగా ముస్లిమ్స్ అలాగా ప్రేమ. ఏ జీవులని ప్రేమ లేకుండా అనేది లేదు. ఈ ప్రేమ లేకుండా సృష్టియే లేదు. సో ఏంటి, మనము ఆత్మ, మన స్వరూప స్థితి ఏంటి? ప్రేమించడం. ఆత్మ తాలూకా స్వరూప స్థితి ఎలాగా చీనీ తాలూకా స్వరూప స్థితి స్వీట్నెస్, తీయదనం, సాల్ట్ తాలూకా స్వరూప స్థితి సాల్టీ, అలాగా ఆత్మ తాలూకా స్వరూప స్థితి ఏంటి? ప్రేమించడం. ఇది ఏంటి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఎందుకంటే మన జీవితంలో మనం ఇవన్నీ అనుభవించి ఉన్నాం. ఇదేదో మనకి తెలియపోయింది కాదు, మనకు చూడపోయింది కాదు, మనం అనుభవించి లేపింది కాదు. ఇదంతా మనం అనుభవించాం, చూసాం కూడా. ఇదేదో సైన్స్ మనకు అర్థమవకుండా ఉంది, రాకెట్ సైన్స్ కాదు. ఇది వాస్తవంగా మనం. అందుకే మన జీవితంలో మీరు రీకాల్ చేసుకోండి, రివార్డ్ చేసుకోండి. ఫార్వర్డ్ కాదు, రివార్డ్ చేసుకోండి. ఏంటి, మనం ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ప్రేమిస్తామని అనుకుంటున్నాం. ఒక వ్యక్తి ఒక అందాన్ని ప్రేమిస్తాడు, ప్రాపర్టీస్ని ప్రేమిస్తాడు, ధనాన్ని ప్రేమిస్తాడు, లేదంటే తనకు బ్యాక్గ్రౌండ్ని ఏదైతే ఉన్నదో అదిని ప్రేమిస్తాడు. దీనివల్ల ఎప్పుడైనా వాడు దెబ్బతింటాడు ఖచ్చితంగాను. ఎందుకంటే రూపము శాశ్వతం కాదు, తన బ్యాక్గ్రౌండ్ శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఖచ్చితంగాను చాలామంది అంటారు ఐఎమ్ ఫాల్ ఇన్ లవ్. చాలామంది ఐఎమ్ ఫాల్ ఇన్ లవ్. కరెక్ట్గా చెప్పాడు. ఫాల్ అంటే ఏంటి? పడిపోయాడు అప్పుడే. ఎవరికి ప్రేమిస్తే ఫాల్ డౌన్ అయిపోతాడో కరెక్ట్గా. కానీ ఎవరిని ప్రేమిస్తే వాడు లెగుస్తాడు. లేగాలి. పడిపోయిన వ్యక్తి ఎప్పుడైనా ఐడెంటిటీ ఓడిపోయాడు అన్నట్టుగా. పడిపోయిన వ్యక్తి ఏంటి? చేత కాదు అన్నట్టుగా. ఎవరైతే లెగిసారో అతనే. కానీ ఎప్పుడైతే మనం ప్రేమని భగవంతుడిని దగ్గరికి కన్వర్ట్ చేస్తామో అది మన స్వరూప స్థితి. ఇంకో విషయం చూడండి, గృహ్యమైన జ్ఞానం. వాస్తవంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తాడు. ఎందుకు? మీకు భార్యాభర్త అనుకోండి. ఏంటంటే నా తాలూకా అభిలాష తను పూర్తి చేస్తారు, తన తాలూకా మనోభావనను చూసి మనం పూర్తి చేస్తాం, మన తాలూకా మనోభావనను చూసి వాళ్ళు పూర్తి చేస్తారు. అందుకే అనన్యంగా ప్రేమ ఉంటుంది. అంతే కదా? మీ తాలూకా మనోభావనాన్ని తెలుసుకొని వాళ్ళు పూర్తి చేస్తారు, లేకపోతే వాళ్ళ తాలూకా మనోభావనను చూసి మీరు పూర్తి చేస్తారు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ ఇద్దరిలోని అండర్స్టాండింగ్ ప్రేమ ఉంటుంది. ముందు పెళ్ళికి ముందు పాకెట్ ఫుల్గా ఉంటుంది, బోల్డ్ ఫుల్ఫిల్ చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత పాకెట్ ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఏం ఫుల్ఫిల్ చేయరు. అప్పుడు ఏమంటారు, నువ్వు వివాహం ముందు వేరేగా ఉండే, వివాహం అయిన తర్వాత వేరేగా ఉన్నా. అప్పుడు ఇంకా ఖర్చు చేయడానికి ఏముంటుంది, పాకెట్ ఖాళీ అయిపోయి ఉంటుంది. సో అప్పుడేంటి, తనకు మనోభావాలను మనం చేయలేదు కాబట్టి నువ్వు మారిపోయావు అంటారు. సో అభిలాష పూర్తి చేస్తే మనం ప్రేమించినట్టు, వాళ్ళ అభిలాషని మనం పూర్తి చేయకపోతే ప్రేమించిపోయినట్టు. అంతే కదా? అయితే మన అభిలాష ఎవరు తెలుసుకుంటారు? వాస్తవంగా చివరి వరకు మన అభిలాష ఎవరు తెలుసుకోగలరు? అది చూడండి. మన కర్మం తగ్గట్టుగా మన
పూర్వ జన్మ తగ్గట్టుగా మనకి భార్య పిల్లలు అన్నదమ్ములు అక్కచెళ్ళు అందరూ వచ్చారు, మంచిగా ఉన్నది, ఓకే. వాళ్ళు మన అభిలాష మన గురించి తెలుసుకొని ఎన్ని రోజులు మన దగ్గర అభిలాష పూర్తి చేస్తారు? సర్టెన్ లెవెల్ వరకు పూర్తి చేయగలరు. కొంతవరకే ఎవరైనా కొంత లెవెల్ వరకు పూర్తి చేయగలరు, శాశ్వతంగా పూర్తి చేయలేరు. ఎందుకంటే ఈ జగతము నశ్వరము. నశ్వరం అంటే ఏంటి? నాశనం చేయడం. ఎప్పుడైనా నాశనం అయిపోతుంది. మీరు అత్యధికంగా భార్యని ప్రేమించారు, కానీ జీవితం అంతా భార్య మీ దగ్గర ఉండగలరా? ఖచ్చితంగా ఒకరోజు చనిపోతారుగా. లేదు, భార్య ఉండదు, మీరు చనిపోతారుగా. చావు అనేది వస్తుందిగా. సో అప్పుడు ఎలాగా అభిలాష ఉంటుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి మనం ప్రేమించామంటే అది జన్మల వరకు ఉంటుంది. అదే మన స్వరూప స్థితి, మన స్వరూప ధర్మం ప్రేమించడం. కానీ ఎవరిని ప్రేమించాలి అని మనం తెలుసుకుంటే, అయితే స్వామి మీరు సన్యాసులు బ్రహ్మచారులు, మీకు భార్య పిల్లలు ఎవరు లేరు, మీరు ప్రేమించడం అవసరం లేదు, మేము ప్రేమించవా, దేవుణ్ణి ప్రేమిస్తాం మేము అని అంటారు. మీరు ప్రేమించండి, మీ భార్యని పిల్లల్ని అన్నదమ్ముల్ని అక్కడ ప్రేమించండి. కానీ ఏంటి? భగవంతుడు తాలూకా స్వరూపాన్ని చూసి ప్రేమించింది. ఇది భగవంతుడు మాకు భార్య ఇచ్చారు, భగవంతుడు నాకు భర్త రూపంగా వచ్చారు, భగవంతుడు నాకు పిల్లల రూపంగా ఇచ్చారు. భగవంతుడితో సంబంధం కలిగించి మీరు ఉంచుకోవాలి. నాది, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని చెప్పేసి నాది అనుకున్నామంటే అయిపోయింది. అక్కడ భగవంతుడిని పెట్టుకోవాలి. భగవంతుడిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మీరు ఏమనుకుంటారంటే భార్యని మీరు ఖచ్చితంగా ప్రేమిస్తారు. మీరు భగవంతుడిని ప్రేమించిపోతే మీరు ఎల్లకాలంగా మీ భార్యని ఎప్పుడు ప్రేమించలేరు. ఎందుకంటే మీ అభిలాష తన పూర్తి చేయకపోతే ఆ భార్య పైన కోపము, తాపము, తగులు, తందనాలు. చూడండి, ఏ భార్య భర్త మీద తగులు, తందనాలు అవ్వకుండానే ప్రతి 4 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక ఫైటింగ్ ఉంటుంది, ఏదో ఒక గొడవ ఉంటుంది. 4th డే ఇప్పుడు కొంత కొద్దిగా అడ్వాన్స్ అయిపోయింది, ఎవ్రీడే అయిపోతుంది. ఎవ్రీడే కొద్దిగా అడ్వాన్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవ్రీ గంటకి కూడా, ఎవ్రీ అవర్ చూస్తే చాలు కుక్కలు పిల్లలాగా కొట్టుకుంటారు. ఉన్నది, బోర్డు ఉన్నది. సో ఏంటంటే, ఎందుకంటే భగవంతుడికి ప్రేమించకుండా భార్యని ప్రేమించారు కాబట్టి, భగవంతుడికి ప్రేమించకుండా భర్తని ప్రేమించారు కాబట్టి, భగవంతుడికి ప్రేమించకుండా పిల్లల్ని ప్రేమించారు కాబట్టి, ఎవరైతే భగవంతుడికి ప్రేమించి భగవంతుడి ద్వారా ఇచ్చారు ఈ భార్య, భర్త, పిల్లలు, ఈ ఆస్తి, అంతస్తు, ఇల్లు అంటే ఖచ్చితంగా అతను ఎప్పుడూ దెబ్బతినరు. భార్య కూడా ఎప్పుడు దెబ్బ ఇవ్వరు. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది. మరి చనిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు భగవంతుడికి ప్రేమిస్తారు కాబట్టి భగవంతుడికి వెళ్తారు. ఎవరు సంబంధంతోనే సంబంధీయులు అయ్యారు. మనకి మన స్వరూప స్థితి ఏంటి? మనం ఆత్మ. ఒక విషయం చేయండి, భగవద్గీత ఏంటి, భాగవతం ఏంటి, అనేక చెప్తాను. మనం ఆత్మ, చిన్మయ వస్తువు. ఆత్మకి చావు ఉండదు. ఆత్మ దానికి ఘృణశీలం అంటే నీటిలో ముంచలేము, అగ్గిలో కాల్చలేము, దానికి ఏ అస్త్రాలు శస్త్రాలతో కట్ చేయలేము. ఇది శాశ్వతము. ఇది ఆత్మ చిన్మయ వస్తువు. భగవంతుడు చిన్మయ వస్తువు. చిన్మయ వస్తువుతో ప్రేమించగలదు. చిన్మయ వస్తువు జడ వస్తువు పైన ఎప్పుడు ప్రేమ రాదు. జడ వస్తువు అంటే ఏంటి? జగత్తు అంతా జడ వస్తువు, శరీరం జడ వస్తువు. చిన్మయ వస్తువు ఏంటి? ఆత్మ. పరమాత్మ ఏంటి? చిన్మయ వస్తువు. ఒక చిన్మయ వస్తువు ఇంకొక చిన్మయ వస్తువునే ప్రేమించగలదు. ఇంకా జడ వస్తువుతో ప్రేమిస్తే ఎప్పుడైనా ఖచ్చితంగా దెబ్బతింటారు, దుఃఖం పొందుతారు, కష్టం పొందుతారు. అందుకే మీరు చిన్మయ వస్తువు, మీరు చిన్మయ అయిన భగవంతుడి పైన ప్రేమించండి. అదే ఇక్కడ చెప్తుంది. భగవంతుడిని ప్రేమించాలి. నా స్వరూప ధర్మము ప్రేమ అని తెలుసుకుంటే అప్పుడు మనకి భగవంతుడు కావాలా, భగవంతుడి ప్రేమ కావాలా? చెప్పండి. రెండు ఫింగర్స్ ఉన్నాయి. భగవంతుడి ప్రేమ. భగవంతుడు కావాలా, భగవంతుడి ప్రేమ కావాలా? మన స్వరూప శక్తి ప్రేమించడం.
సో భగవంతుడి యొక్క ప్రేమ మనకి కావాలి. సో భగవంతుడి ప్రేమ మన దగ్గర ఉన్నదంటే భగవంతుడికి ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. అయితే ప్రేమ చేయడానికి ఏంటి కావాలి? ఇగో రెండు వస్తువులు, భగవత్ కథ మరి భగవత్ నామం. గోపికులు గోపాల బాలకులు అందరూ 100 years కృష్ణుని విడిచిపెట్టేశారు. అతను 11 సంవత్సరాలకి వెళ్ళిపోయారు, 10 సంవత్సరాలకి 9 సంవత్సరాలు 10 రాజులకి వెళ్ళిపోయారు. బృందావనం విడిచిపెట్టేసి మథుర నుంచి ద్వారకా వెళ్ళిపోయారు. ప్రేమించలేదు ఇది గోపాల బాలకులు గోపికులు. కృష్ణుడు లేరు, ప్రేమించలేదా? కానీ ఆఖరికి భగవంతుడికి పొందారు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు పొందుతారు. సో ప్రేమ పొందడానికి 2 అస్త్రాలు ఏంటి? భగవత్ కథ. మనకి భగవంతుడు అవసరం లేదు, ప్రేమిందో భగవంతుడికి కథ. కథ పైన ఎవరైతే ప్రేమించారో, ఎవరైతే నామం పైన ప్రేమించారో భగవంతుడు ఎక్కడికి వెళ్ళరు, మీ దగ్గరికే వచ్చేస్తారు. ఇప్పుడైనా భగవంతుడు మన స్వరూప స్థితి ప్రేమ. మన ప్రేమని ప్రకటన చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతులకు ప్రసంగం, భగవత్ ప్రసంగం మరి భగవంతుని నామం, ఈ 2 చేస్తే ఖచ్చితంగాను గోపికలు అందరూ ఏం చెప్తున్నారు? విరోహంతో భగవంతుడి తల నామాన్ని స్మరణ చేస్తున్నారు. సో అది అన్నిటికంటే సర్వోత్కృష్టమైన ప్రేమ గోపికలుది. భగవంతుడి తలకు నామం ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవంతుడికి ప్రేమించినట్టే. భగవంతుడి ప్రేమ ఎలాగుంటుందని చెప్తే ఒక ఫ్లవర్ పట్టుకొని February 14 రోజు ఏదో ఇష్టము, అది కాదు ప్రేమ. భగవంతుడికి ప్రేమించాలంటే భగవంతుడి యొక్క నామం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు భగవంతుడికి ప్రేమిస్తున్నారు. భగవంతుడి కథ ఎవరైతే వింటున్నారో అతను భగవంతుడికి ప్రేమిస్తున్నారు. ఇదే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఇంకా ఇవన్నీ ఉండవు. సో స్వరూపం ఏంటంటే భగవంతుడికి ప్రేమించిన ఒక నిదర్శనం ఏంటంటే ఎవరైతే భగవంతుల కథ భక్తి శ్రద్ధతో వింటే వాళ్ళు ఆనందం పొందుతున్నారు. ఎవరైతే నామం స్మరణం చేస్తున్నారో, కీర్తనం చేస్తున్నారో వాళ్ళు వాస్తవంగా ఆనందం పొందుతున్నారు. అదే భగవంతుల యొక్క ప్రేమ. మన స్వరూప స్థితి అదే, మన జీవితం తాలూకా స్వరూప స్థితి. ఇది సర్వోత్కృష్టమైన ప్రేమ. మనం ఏదైతే లవ్ అండ్ లస్ట్, మనం కామంతో కూడిన ప్రేమ ఈ జడ శరీరంతో, కానీ భగవంతుడితో ప్రేమ అయితే అది ఏ ప్రకారంగా కామము కోరికలో ఉండవు. స్వచ్ఛమైన ప్రేమ, రియల్ లవ్, రియల్ ఎఫెక్షన్. సో మనం ఎప్పుడైతే ప్రేమ భగవంతుడితో అయిపోతుందో అదే రియల్ లవ్. ఎప్పుడైతే ఈ జడ వస్తువులతో అవుతుందో అది లస్ట్, ఇది కామం. కామ కోరికలతో కూడిన ప్రేమ. అయితే ఆ కామ కోరికలు మనలో తీరిపోతే ఆ ప్రేమ ఏమవుతుంది? ద్వేషం, క్రోధం, లోభం, మోహం, మదమత్సరాలు ఇవన్నీ సృష్టిస్తుంది. సో జడ వస్తువుకి జడ జగతంలోని ఎవరిని ప్రేమించినా కూడా మనం ఖచ్చితంగా ఈ కామ క్రోధ లోభ మదమత్సరాలు ఉద్రేకించుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. కానీ భగవంతుడికి ప్రేమిస్తే కామము క్రోధము లోభము మదమత్సరాలు ఇవన్నీ నష్టమైపోతాయి. అదే తేడా. ఈ జగత్తులోని వస్తువులకి జగత్తులోని వ్యక్తిని ప్రేమిస్తే లాభం ఏంటి? భగవంతుడికి ప్రేమిస్తే లాభం ఏంటి? ఒక వ్యక్తి కామ క్రోధ లోభ మదమత్సరాలకి నష్టమైపోతే అతని స్వరూప స్థితి ఎలాగుంటుంది? నిష్కామమైన వ్యక్తి, క్రోధం లేపిన వ్యక్తి, లోభం లేపిన వ్యక్తి నిత్యం నిరంతరంగా ఆనందంగా ఉంటాడు. కామ క్రోధ లోభ మదమత్సరాలతో పీడితమైన వ్యక్తి ఎప్పుడూ ఆనందం ఉండడు. కామ క్రోధ లోభ మదమత్సరం అంటే ఏంటి? ఒక్కొక్క తాడు తానే అపనే అపనే స్థానే. ఒక్కొక్క తాడు ఒక్కొక్క చేతికి కట్టేసిన ఒక తాడు, కాలు కట్టేసిన ఒక తాడు, ముక్కు కట్టేసిన ఒక తాడు, కళ్ళుకి కట్టేసిన ఒక తాడు. ఏ తాడుకి ఆ తాడు ఒక్కొక్క వైపు లాగుతున్నారు. మీకు ఎలాగుంటుంది చెప్పండి? కామం ఒకవైపు లాగుతుంది, క్రోధం ఒకవైపు లాగుతుంది, లోభం ఒకవైపు లాగుతుంది, మద మత్సరం ఒకవైపు లాగుతుంది. ఒక వ్యక్తి ఎలాగుండగలరు? 5 వైపు లాగుతూనే ఉన్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు శాంతిగా ఉండగలడా? అదే ప్రేమ, అదే ఎఫెక్షన్ భగవంతుడి దగ్గరికి చూపిస్తే మనం
కామము, క్రోధము, లోభము, మదమచరితలకు తాళ్ళన్నీ తెగిపోతాయి. మనకి ఇంకా లాగడానికి ఎవరి వశం కాదు. ఒకటే ఒక ప్రేమ అనే తాడు భగవంతుడు లాగుతారు మనకి. సో వాస్తవంగా మనం సచ్చిత్ ఆనందమైన రూపం మనం. భగవంతుడు సచ్చిత్ ఆనందమైన రూపము, మనం కూడా సత్యము. మనం ఎప్పుడు నాశించడం కాదు, ఆత్మ సత్యము, ఆత్మ శాశ్వతము. చిత్ అంటే మహాజ్ఞాని. కామము, క్రోధము, లోభము, మదమత్సరాలతో కప్పుపడిపోయింది మన జ్ఞానము. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మిర్రర్, ఒక అద్దము బోల్డ్ రోజులు అలాగ ఉండిపోయింది. మట్టి, దుమ్ము అన్నీ దానిపైన చేరుకున్నది. సో అద్దం ఏమవుతుంది? ఇంకా చూడలేము. అద్దం దేనికి పనికిరాదు. దానికి ఏం చేయాలి? క్లీన్ చేయాలి. సో క్లీన్ చేస్తే అద్దం మళ్ళీ కనబడుతుంది. అలాగే మన మనసులోని కామ, క్రోధ, లోభ, మదమత్సరాల తాలూకా డస్ట్ అంతా పడిపోయి ఉన్నది. ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడు మనం జ్ఞాని అని తెలుసుకుంటాం. మనం మహాజ్ఞాని. జీవుడు మహాజ్ఞాని. ఆ జ్ఞాని ఏంటి? ఆ జ్ఞానం ఎలాగా? కామక్రోధాలన్నీ కప్పబడిపోయి ఉండి, ఎప్పుడైతే ఈ కామక్రోధ, లోభము భగవంతుడికి ప్రేమిస్తామో ఇవన్నీ బయటకు వచ్చేసి మనం జ్ఞాని అయిపోతాం. మరి ఆనందమైన స్వరూపముని మనం తెలుసుకోగలం. సచ్చిత్ ఆనందమైన మన చిన్మయమైన రూపాన్ని మనం తెలుసుకోగలం. సో అటువంటి చిన్మయమైన రూపం మంది. ఈ రూపాన్ని, ఈ స్వరూపాన్ని, ఈ ఆత్మస్థితిని తెలుసుకోండి. భగవంతుడు తెలుసుకోండి. సో ఈ విధానంగాను ఈరోజు ఇక్కడ కథకి విశ్రామం చేస్తూ, ఎవరిదైనా ఈ ప్రకారంగా డౌట్ ఉన్నదంటే వాళ్ళు అడగొచ్చు. చాలామంది అంటారు, సారీ మేము డౌట్లు అడగలేకపోతున్నాం అని చెప్పేసి. సో డౌట్ల గురించి కొంత సమయం కేటాయిద్దాం. సో ఎవరైనా అడుగుతారా? అక్కడి నుంచి చెప్పలేపారు. సో సుధాకర్ గారు అడిగారు ఏంటంటే, నామము మరి శ్రవణము రెండు అని అన్నారు. పఠనం కూడా ఉపయోగపడుతుందా అన్నారు. పఠనం అంటే ఏంటి? చదువుకోవడం, రీడింగ్ వాస్తవంగా కావాలి. ఎవరైతే ప్రభుపాదులు రాసిన గ్రంథాలు చదవకుండా ఎవరు భక్తి చేయలేరు. మనకి సమయం ఉన్నది అంటే ఏంటి? చదువుకోవచ్చు, కానీ చదివితే కొన్ని విషయాలు మనకి తెలియవు. అర్థం యాజ్ ఇట్ ఈస్గా అర్థం. సాధు మహాత్ముల తాలూకా దగ్గర కూర్చొని శ్రవణం చేస్తే అది క్లియర్గా అర్థం అవుతుంది. మరి అప్పుడు చదివితే మనకి ఇంకా కొద్దిగా ఉత్సాహం పెరుగుతుంది చదవడానికి. చదవచ్చు కదా, చదవాలి. గ్రంథం ఖచ్చితంగా చదవాలి. కేవలం వింటే ఏంటంటే, ఏంటో ప్రభు చెప్తున్నారు, నిజమో అబద్ధం తెలియదు అని ఒక ప్రశ్న ఉంటుంది. కానీ గ్రంథం మీ ముందు ఉంటుంది, మీరు చదువుతారంటే ఖచ్చితంగా ఆ గ్రంథంలో రాశారు. ఎవరు రాశారు? వేదవ్యాసులు రాశారు. 100% కరెక్ట్. మీరు వినిది ఎప్పుడైతే మీరు శాస్త్రంలో చదువుతారో చెప్తున్నారు. గురువు చెప్పిన మాటలు గుడ్డిగా మనం వినకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి? మీరు ఇది ఖచ్చితంగా గ్రంథంలో ఉన్నదా లేదా చెక్ చేయాలి. ఊరికి ఎలా చెప్తున్నారా తను నిండి గ్రంథంలో ఉన్నదా? సో గ్రంథం చదివితే దానిపైన మనకి ఇంకా బుద్ధి కలుగుతుంది. సో అందుకే ఖచ్చితంగా పఠనం కూడా చేయాలి. చదువు ఉండాలి. మనం గీతా క్లాస్ ప్రతిరోజు ప్రతి సండే చేస్తున్నాం. ఒక 8 శ్లోకాలు అవుతున్నాయి. ఎవరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుతున్నారు? ప్రభుపాద పర్పట్ ఎవరు చదువుతున్నారు? ఆ చదవడం వల్ల మనకి చాలా అండర్స్టాండింగ్ వస్తుంది. నేను కొన్ని చెప్తున్నాను మెయిన్ ఇంపార్టెన్స్, కానీ ప్రభుపాద పర్పట్ ఇంకా డెప్త్గా ఉన్నది. సో కొద్దిగా హింట్ ఇచ్చి మీకు విడిచిపెడితే మీరు చదివితే ఈజీగా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సండే పడుతుంది చెప్పాలంటే. ప్రభుపాద పర్పట్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పాలంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సండే పడుతుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి కొన్ని సబ్జెక్టులు విడిచిపెట్టేస్తున్నాం. అందుకే చదవాలి ఖచ్చితంగాను. బుక్ రీడింగ్ అనేది ఉండాలి. ప్రభుపాద చెప్పున్నారు ఖచ్చితంగా బుక్ రీడింగ్ ఉండాలి.
సో మనం శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం మంత్లీ మ్యాగజిన్ బృహత్ మృదంగం అని గ్రంథాన్ని ప్రింట్ చేస్తాం. ప్రతి నెల ఒక్కొక్క విశేషత్వంతో సరళమైన లాంగ్వేజ్, ఎవరైనా వ్యక్తి చదువుకోగానే అర్థం అయిపోయినట్టుగా సరళమైన భాషతోని ఒక గ్రంథాన్ని మంత్లీ మ్యాగజిన్కి ఏమంటారు, మాసిక పత్రికని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. దాని పేరు బృహత్ మృదంగం. మృదంగం ఎక్కడ మనకు కొడితే ఇక్కడ వినబడుతుంది, కానీ గ్రంథం, ఈ గ్రంథాలు ఎక్కడి వరకు వెళ్ళిందో ఆ గ్రంథం తలగా సౌండ్ అక్కడి వరకు వైబ్రేషన్ అవుతుంది. అందుకే భక్తి సిద్ధాంత ప్రభుపాదులు దీనికి బృహత్ మృదంగం అని చెప్పేసి చెప్పారు. గ్రంథం డిస్ట్రిబ్యూషన్కి బృహత్ మృదంగం అని చెప్పేసి చెప్పారు. సో అందుకే ఇక్కడ ఉన్న ఒక 60-70 విలేజ్లోని భగవతత్వాన్ని ఇద్దామని ప్రయత్నిస్తున్నాం. బృహత్ మృదంగం అని మంత్లీ మ్యాగజైన్, దానిపైన అందరూ అట్లీస్ట్ అదైనా చదవాలి. అది చదవడం వల్ల మనకి అనేక భగవతత్వాన్ని తెలుస్తుంది. సరళమైన లాంగ్వేజ్లో అది ప్రింట్ చేద్దామని వైష్ణవులు బ్రహ్మచారులు బోల్డ్ మదన పడుతున్నారు దాని గురించి. సో ఖచ్చితంగా భగవంతుడు తీర్చుతారని చెప్పేసి అనుకుంటూ, సో ఇంకేమైనా డౌట్స్ ఎవరికి ఉన్నాయా? సో అందరూ వెల్ అండర్స్టూడ్. సో ఈరోజు మనం స్వరూప స్థితిని ఏంటి, మన స్వరూప స్థితి ఆత్మ, దాని తలొక లక్షణం ఏంటి, ప్రేమించడం. మనం ఆత్మ ఎలాగ పంచదార స్వీట్నెస్ ఉంటుంది, మనం ఆత్మ మనం ప్రేమించడం చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఎవరికో ఒక దేనికి ప్రేమిస్తూనే ఉంటాం. ఇవన్నీ చేంజ్ అవుతుంది, కానీ ఒక్కలే చేంజ్ అవ్వరు, ఎవరు, భగవంతుడు. అతను శాశ్వతము. ఈ జగత్తులో ఎవరికి ప్రేమించినా అశాశ్వతం, నశ్వరము, నాశనం అయిపోతారు. మన ప్రేమ నాశనం అయిపోతుంది. కానీ ఎవరిని ప్రేమిస్తే జన్మకి మన ప్రేమ నష్టం అవ్వదో అతనే భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. సో అందుకే శ్రీకృష్ణ పరమాత్మని ప్రేమించాలి. అన్నిటికంట ఒక విషయం ఏం చెప్పారంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్క్లూజన్ ఏంటంటే, నేను చెప్పాను మీ అభిలాష, మీ మనసు తాలూకా భావన కలిగి ఇంకోళ్ళు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి మీరు ప్రేమిస్తారు. మీ మనసు తాలూకా భావన వేరే వాళ్ళు అంటే భార్య భర్తలు అనుకోండి, భార్య తాలూకా మనో అభిలాష తెలుసుకొని భర్త నడిచారు అనుకోండి, అప్పుడు ఆ భర్త భార్యకి ప్రేమిస్తారు. అదే భార్య భర్త తాలూకా మనోభావనని తెలుసుకొని భార్య నడిచింది అనుకోండి, భర్త ప్రేమిస్తారు. ఇది మనకు తెలుసు. అయితే ఈ జగత్తులోని మన మనోభావన సంపూర్ణంగా ఎవరు తెలుసుకోలేరు. మరి సంపూర్ణంగా తెలుసుకొని సంపూర్ణంగా లాంగ్ టర్మ్గా ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. కొంతవరకే సర్టెన్ లెవెల్లోనే మనకి ఫుల్ఫిల్ చేస్తారు. కానీ మనోభావన సంపూర్ణంగా పూర్తి చేసే కెపాసిటీ, తెలుసుకునే కెపాసిటీ కేవలం శ్రీకృష్ణ పరమాత్మకే ఉన్నారు. కేవలం ద ఓన్లీ వన్. సో మన మనోభావన మరి ఫుల్ఫిల్ చేసే, ఫరెవర్గా ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. కాబట్టి మనం మన ప్రేమని అతని దగ్గర చూపించాలి. అదే మన స్వరూప స్థితి. సో జీవుడి తలక స్వరూప స్థితి తెలుసుకోండి. ఆత్మ తలక స్వరూప స్థితి ఏంటి, ప్రేమించడం. ఆ ప్రేమ ఎవరికి ఇవ్వాలి, శ్రీకృష్ణునికి ఇవ్వాలి. కృష్ణునికి ప్రేమించాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి హరినామం చేయాలి, భగవత్కథ ప్రసంగం వినాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒక్కొక్క మాల పట్టుకొని అందరూ నామం చేయాలని మరి కోరుకుంటూ ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేస్తున్నాం. రేపు మనం విడిచిపెట్టేసామేంటి, సాధు పైన ఆసక్తి అవ్వమని చెప్పారు. ఎవరు? కపిల భగవాన్ చెప్పారు. సాధు పైన ఆసక్తి అవ్వమని చెప్పారు. సాధు తల లక్షణం చెప్పారు. సాధు ఏం కార్యం చేస్తారు మనం చెప్పుకోలేదు, అడగలేదు ఎవరు ప్రశ్న. నేను అన్నాను సాధు ఏం పని చేస్తారు, సాధు తలక లక్షణం ఏంటి, గుణం ఏంటి అని చెప్పేసి చెప్పారు. కానీ సాధు తాలూకా కార్యం ఏం చేస్తారు, ఏ కార్యం చేయడం వల్ల అతనికి సాధు అంటారు, ఏ గుణాలు ఉండడం వల్ల అతనికి సాధు అంటారు. డాక్టర్ సర్టిఫికేట్, లాయర్ సర్టిఫికేట్, ఇంజనీర్ సర్టిఫికేట్ ఉన్నది. సాధు తలక సర్టిఫికేట్ నిన్న మనం
తితిక్షవాన్ కారుణిక సుహృదో సర్వదేహినాం అని కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. కానీ దాని తాలూకా కారణం, దాని తాలూకా క్రియ, సాధు ఏ పనులు చేస్తారో, ఏ పనులు చేసే వ్యక్తులకి సాధు అంటారండి. రేపు మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అందరూ జపం చేయాలి ఈరోజు.